అంటే ప్రపంచం సర్వనాశనం అవుతుంది అని అంటే ఈ డూమ్స్ డే ప్లేన్ వస్తుంది. ఇది యుద్ధాల కోసం బయటికి రాలే. ఇది ఎందుకు వచ్చింది తెలుసా? యుద్ధం జరిగినా నేను సిద్ధంగా ఉన్నా ఇవాళ ప్రపంచానికి దీన్ని బయట పెట్టి ఈ EB-4 నైట్ వాచ్ ప్లేన్ని ముంగడి తీసి పెట్టింది. కంట్రోల్ అనేది మన చేతిలో ఉండాలా. అందుకే ఆ ప్లేన్ నాడు బయటికి తీసిండు అమెరికా వాడు అని అమెరికా ప్రజలకు కూడా మనోభావాలను లేపే ప్రయత్నం చేస్తున్నది. ఒక సైకలాజికల్ ఇంటిమిడేషన్ అనమాట. కరెక్ట్గా చెప్తే ఒక దాస్కా ధమ్కీ అని అంటాం చూడు. మనము ప్రపంచానికి ఒక ధమ్కీ ఇచ్చింది అమెరికా. వీఆర్ రెడీ. ఈ ఏఐలలో కూడా ఈ జ్యోతిష్ శాస్త్రాలలో కూడా డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అయిపోయిందని అనిపించింది నాకు. ఇట్ ఈస్ ఎ కంప్లీట్ కియాస్క్ వెన్ డూమ్స్ డే ప్లేన్ వస్తే. నేను కాదని అంటలేను. అయితే ఇల్యూజన్స్ అనేటివి ఈ దాస్కా ధమ్కీలు అనేటివి పెద్దగా ఇవాళ రేపు పనిచేయాయి. ఇది నాకు తెలిసి ఈ ప్లేను న్యూస్లలో మీరు మొత్తం చూసుకుంటారు. దీన్ని డూమ్స్ డే ప్లేన్ అంటారు. అమెరికా యొక్క డూమ్స్ డే ప్లేన్ అంటే ప్రపంచం సర్వనాశనం అవుతుంది అని అంటే ఈ డూమ్స్ డే ప్లేన్ వస్తుంది. ఇప్పుడు నేను ఏదైనా చెప్పింది అనుకో, వన్ ఆఫ్ ది డేంజరస్ వెపన్ ఈ భూబండలం మీద ఏదైనా ఉన్నది అని అంటే వన్ ఆఫ్ ది డేంజరస్ ఘాతక్ అస్త్రం ఇది డూమ్స్ డే ప్లేన్ అని అంటారు. ఇది ఒక మిసైల్ కాదు, ఒక న్యూక్లియర్ బాంబు కాదు, ఏదో పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నది ఏం కాదు. కాకపోతే ఒక ఫ్లయింగ్ డెసిషన్ రూమ్. ఇది ఎప్పుడు ఇట్లా ప్రకటిత అవుతుంది తెలుసా? ఎప్పుడైతే ప్రపంచం సర్వనాశనం గానికి సిద్ధమవుతుందో ఇది అప్పుడు ప్రకటిత అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఇది కాన్స్పిరసీ కాదు, ఇది ఒక డాక్ట్రైన్ అని చెప్పి అమెరికా డూమ్స్ డే ప్లేన్ని ఇలా పబ్లిక్లోకి తీసుకొని వచ్చింది. అంటే ప్రపంచానికి ఒక మెసేజ్ ఇయ్యనిక పోతున్నది అమెరికా. నేను తయారున్నా, మళ్ళీ నువ్వు తయారున్నావా అని చెప్పి ఒక మెసేజ్ ఇయ్యనిక పోతున్నది. అయితే ఈ ప్లేన్ రావడం వల్ల ఎవడోడు భయపడాలనో లేకపోతే వార్ డిక్లేర్ అయిపోయిందో అన్నది కాదు. E-4B ద నైట్ వాచ్ ఇది యుద్ధాల కోసం బయటికి రాలే. ఇది ఎందుకు వచ్చింది తెలుసా? యుద్ధం జరిగినా నేను సిద్ధంగా ఉన్నా, నా మీద నువ్వు బాంబు వేసినా, నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూలినా, నా కంట్రోల్ కెపాసిటీ పోగొట్టుకోలే. అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఏమన్నా కానీ న్యూక్లియర్ బాంబు పడని, నేను సురక్షితంగా ఉన్నా అనే ఒక మెసేజ్ ఇవాళ ప్రపంచానికి దీన్ని బయట పెట్టి ఈ EB-4 నైట్ వాచ్ ప్లేన్ని ముంగడి తీసి పెట్టింది. అమెరికన్ కమాండ్ సిస్టమ్ అనేది కొలాప్స్ కాదు అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చింది ప్రపంచానికి. అయితే ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏందనంటే, పెద్ద పెద్ద దేశాలు వెదర్ ఇట్ ఈస్ అమెరికా, రష్యా, చైనా, భారత్ యుద్ధాలతో ఎప్పుడు భయపడాయి. ఈ పెద్ద దేశాలకు భయం ఏడు ఉంటుంది అని అంటే యుద్ధంలో కంట్రోల్ తప్పుతాం చూడు, శత్రు చేతులకు వెళ్ళిపోతా చూడు కంట్రోలు, అప్పుడు యుద్ధం ఇండైరెక్ట్గా ఓడిపోయినట్టే. కంట్రోల్ అనేది మన చేతిలో ఉండాలా. అందుకే ఆ ప్లేన్ నాడు బయటికి తీసిండు అమెరికా వాడు. జియో పొలిటికల్ యాంగిల్కి ఇట్లా తీసుకొని చూస్తే మనము ప్రతి ఒక్కడు న్యూక్లియర్ వెపన్ల గురించి మాట్లాడతాడు. బట్ న్యూక్లియర్ బాంబ్ వేస్తే ఎట్లా సర్వైవ్ కావాలని చెప్పి కూడా మాట్లాడతాడా? ఒక న్యూక్లియర్ కమాండ్ సర్వైవబిలిటీ ఇగో ఈ ప్లేన్ చూపిస్తుంది అనమాట. రియల్ ఆర్మ్ రేస్. ఇది మిజైల్స్ని ఇంటర్సెప్ట్ చేస్తుంది. మళ్ళీ ఒక కొత్త సిటీని కడుతుంది. డెసిషన్ మేకింగ్ కొలాప్స్ అయిపోయినా, స్టేట్ కొలాప్స్ అయిపోయినా డూమ్స్ డే ప్లేన్ అనేది ఒక వెపన్ కాదు, ఒక కంటిన్యూటీ ఆఫ్ పవర్ అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తుంది ప్రపంచానికి. ఇది పబ్లిక్ సైట్లకు ఎందుకు తీసుకొచ్చిర్రు గిరీష్ అని చెప్పి మాట్లాడితే ఇది యాక్సిడెంటల్గా రాలే, ఏదో ఒక నరేటివ్ వార్ లెక్క తీసుకొని వచ్చి. ఇన్విజిబుల్ కాదు ఇది, ఇగో విజిబుల్లో పెడుతున్నాము అనేది ఒక మీడియా సాచురేటెడ్ ఎయిర్పోర్ట్కి తీసుకొని వచ్చిర్రు అంటే ఇది కేవలం లాజిస్టిక్స్ కాదు, ప్రపంచానికి ఒక సిగ్నల్ ఇచ్చిండ్రు. వర్స్ట్ కేస్ సినియారోస్లా USA సిద్ధం ఉన్నది, మా కమాండ్ సిస్టమ్ సర్వైవ్ అయి ఉన్నది, నువ్వేదన్నా తప్పు చేస్తే దానికి నువ్వు ఖచ్చితంగా ప్రైస్ కట్టాల్సిందే అని అమెరికా ప్రజలకు కూడా మనోభావాలను లేపే ప్రయత్నం చేస్తున్నది. దీన్ని విజిబిలిటీ తీసుకొచ్చింది అని అంటే జియో పాలిటిక్స్లా విజిబిలిటీ అనేది ఒక పాలసీ ఫ్రెండ్. ఇలా గ్లోబల్ కంపారిజన్కి ఇట్లా తీసుకొని చూస్తే మనము మల్టిపుల్ ఎయిర్బార్న్ న్యూక్లియర్ కమాండ్ సెంటర్స్ ఉన్నాయి అమెరికాకు. అవి ఎప్పుడు స్టాండ్ బైల మీదనే ఉంటాయి. రష్యాకు కూడా ఈక్వలెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. డీప్లీ ఇంటిగ్రేటెడ్ డాక్ట్రైన్స్, ఎస్కలేషన్ డాక్ట్రైన్స్ అన్ని రెడీగా ఉన్నాయి. చైనా సైలెంట్గా ఉన్నది. మళ్ళీ దాని దగ్గర ట్రంక్ పెట్టలలో ఏం బంకర్లు ఉన్నాయో మనకు తెలియదు, కానీ సర్వైబిలిటీ కమాండ్ లేయర్స్ కూడా చైనా గట్టిగానే కట్టుకుంటుంది. వెనుకకు పెద్ద ఒక బంకర్ బస్టర్ సిటీనే కట్టుకుంటుంది. సో డూమ్స్ డే ప్లేన్ అనేది ఒక డిఫరెంట్ ఫిలాసఫీ ఏం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇది చెప్పాలనంటే ఫస్ట్ డైరెక్ట్ డామినెన్స్ తర్వాత ఒక షాక్ వేవ్ థియేటర్ని ఓపెన్ చేస్తుంది తర్వాత ఈ డూమ్స్ డే ప్లేన్. ఒక సైకలాజికల్ ఇంటిమిడేషన్ అనమాట. కరెక్ట్గా చెప్తే ఒక దాస్కా ధమ్కీ అని అంటాం చూడు. మనము ప్రపంచానికి ఒక ధమ్కీ ఇచ్చింది అమెరికా. వీఆర్ రెడీ. నేను వీక్గా లేను, నేను రీస్ట్రెయింట్గా ఉన్నా. నా రీస్ట్రెయింట్ ఎప్పుడు వరకు అవుతుంది తెలుసా?
నాటకాలు ఆడినప్పుడు నేను ఏడికైనా నీ మీద దాడి చేస్తా అని ఒక మెసేజ్ ఇచ్చింది. 2026 టర్నింగ్ పాయింట్ అగర్ కూడా మనం తీసుకొని చూస్తే, గ్రహాల కూటమితో కంపారిజన్ చేసి చూస్తే 2026ని మనం కంపారిజన్ చేస్తే సూపర్స్టిషియస్ ఉండకపోవచ్చు, ఇది ఒక పెద్ద పవర్ థియరీ కూడా ఉండకపోవచ్చు. ఇది ఇప్పుడు ఆస్ట్రాలజికల్గా, ఎకనామిక్గా, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే స్ట్రాటజిక్ సైకిల్స్కి ఇట్లా మనం 2026లో తీసుకొని చూస్తే అంటే ఇది ఎందుకు జ్యోతిష్యం చెప్తున్నాం అని అంటే, ఈ డూమ్స్డే ప్లేన్ వచ్చిన తర్వాత జ్యోతిష్యం ఇది పోవాలనిపించింది, అందుకే నేను చెప్తున్నాను. నరేటివ్ వార్ కదా, సో మనం కూడా నరేటివ్ ఖచ్చితంగా మాట్లాడాలి. బట్ హోప్ సో, దీస్ ఆర్ ది ప్రెడిక్షన్స్. పెద్ద పెద్ద ఆస్ట్రో ఎవరైతే ఉంటారో సైంటిస్టులు, వాళ్ళని ఏమంటారో, వాళ్ళు చెప్పిన మాటలు ఇవి. అకౌంటబిలిటీ ఏవైతే ఇల్యూజన్స్ ఉంటాయో చూడు, ఆ అకౌంటబిలిటీ ఏదైతే ఉంటుంది కొలాప్స్ అవుతుందట. మన డిసైజివ్ విక్టరీ అని అనేది మిలిటరీతో రాదనట, నరేటివ్ వార్లతో వస్తుందట. ఈ యూనిపోలార్ డామినెన్స్ ఏదైతే పెద్దన్న పాత్ర పోషిస్తానంటుంది చూడు అమెరికా, డూమ్స్డే ప్లేన్ తీసుకొచ్చినా వాళ్ళు ఏం తీసుకొచ్చినా సంకనాకి పోతుందట. ఎందుకంటే ప్లూటో ట్రాన్సిషన్స్ ఉన్నాయంట. ఫస్ట్ దాంట్లో సాటర్న్ అకౌంటబిలిటీ చెప్తుందట. మార్స్ సైకిల్స్ చూసుకొని చూస్తే, మంగళ గ్రహంది సైకిల్స్ తీసుకొని చూస్తే అక్కడ డిసైజివ్ విక్టరీ, మిలిటరైజేషన్ గురించి మాట్లాడుతున్నారట. మళ్ళా ప్లూటో గ్రహాన్ని తీసుకొని మనం చూస్తే యూనిపోలార్ డామినెన్స్ అనేది పోతుందట. అంటే పెద్ద పెద్ద పవర్ల పెద్దన్న పాత్రలు పోషిస్తున్న దేశాలు ఇవాళ స్ట్రగుల్ అవుతున్నాయి. ఈ డిసైజివ్ వార్లు ఘాతక్ చేసేటోళ్ళే జర ముంగటి పోతారు అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇలా ప్రాక్సీ వార్లు చేసిన వాళ్ళ పెత్తనం ఉంటుంది, పెద్ద పెద్ద వార్లు చేసేటోళ్ళది కాదు అని చెప్పి చెప్తున్నారు. సడన్ కొలాప్స్లు ఏం కావు, కాకపోతే మొత్తం 2026 అంత స్ట్రెస్తోనే ఉంటుంది అని చెప్పి జ్యోతిష్యులు చెప్తున్నారు. ప్రిడిక్షన్ 1 డేటా ఓరియంటెడ్గా చెప్తున్నా. ప్రిడిక్షన్ 1 ఇలాది ఏమున్నది అని అంటే, ప్రిడిక్షన్ 1 ఏమున్నది అంటే ఫ్రెండ్స్, అయితే పవర్ విల్ డెమాన్స్ట్రేట్ రెడీనెస్ అంట. ఈ యుద్ధం ఏం చేస్తుందనంట అంటే ఎకనామిక్ ఫ్రెజిలిటీని తీసుకొని వస్తుందట. ప్రిడిక్షన్ 2 ఏందనంటే, ఏదైతే అదృశ్యపు టెక్నాలజీ యూజ్ చేసి కొడతాడు చూడు, వాడు నరేటివ్లను బిల్డ్ చేస్తాడట. రేడార్, స్టెల్త్, ఏఐ ఆర్ సైబర్. ప్రిడిక్షన్ 3 ఏమని ఉన్నది అని అంటే, ఒక్క ఫైర్ షాట్ చేయకుండా కూడా గెయిన్ చేస్తాడు చూడు, అంటే సప్లై చైన్లను యూజ్ చేసి, డిప్లొమసీని యూజ్ చేసి, స్ట్రాటజిక్ స్టైలెన్స్ ఉండి వాడు గెలుస్తాడట. ప్రిడిక్షన్ 4లా ప్రజలకు వాళ్ళ ప్రభుత్వాల మీద నమ్మకం పోతుందట. పోయి దాని తర్వాత పెద్ద పెద్దగా జెన్జీ లాంటి కొట్లాటలు చేస్తారట. నాకు ఏమనిపించింది అంటే, ఇదంతా చదివిన తర్వాత ఈ ఏఐలలో కూడా, ఈ జ్యోతిష్ శాస్త్రాలలో కూడా డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అయిపోయిందని అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళు అట్లనే చెప్తారు, మేము డూమ్స్డే ప్లేన్ పెట్టినామని అంటే మేమే వారు గెలిచినాం. నరేటివ్ వారే కదా ఇది, నరేటివ్ వారే కదా. నేను కొన్ని పేపర్లలో 2026 ఎట్లుండబోతుంది అని చెప్పి తీసి చూసి ఇవన్నీ సమరైజ్ చేస్తే ఇట్లాంటి సమరీలు వస్తున్నాయి. ఇక ఏం చేయాలి చెప్పి, ఇక డూమ్స్డే ప్లేన్ గురించి మనం ఏం మాట్లాడకుండా ఏం చేసినా అమెరికా ఒక నరేటివ్ వార్ ఇచ్చింది. ఎస్, ఇట్ ఈస్ ఎ కంప్లీట్ కియాస్క్ వెన్ డూమ్స్డే ప్లేన్ వస్తే, నేను కాదని అంటలేను. అయితే ఇల్యూజన్స్ అనేటివి, ఈ దాస్కా ధమ్కీలు అనేటివి పెద్దగా ఇవాళ రేపు పనిచేయాయి. ఎందుకనంటే ప్రతి దేశం స్ట్రాటజిక్ పేషెన్స్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఎవడైతే ఇది ఫస్ట్ అర్థం చేసుకుంటాడో వాడిదే పెద్ద పీట. ఎస్, మనం డూమ్స్డేకి ప్రిపేర్ అయిదాం, కాదని అంటలే, ప్రిపేర్ అయిదాం. బీ రెడీ ఫర్ ది, ఏమంటారు, ప్రిపేర్ ఫర్ ది బెస్ట్, బీ రెడీ ఫర్ ది వరస్ట్ అని చెప్తారు. హిస్టరీ ఏడదాకా పోతుందో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది వచ్చినందుకు, ఈ డూమ్స్డే వచ్చినందుకు భయపడదామా వద్దా, మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి. భారత్ మాతాకి జై.